అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. నేటి మన ధ్యానాంశము ఐక్యత కలిగి నివసించుడి. ఐక్యత కలిగి నివసించుడి. కీర్తన గ్రంథము 133 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. ఐక్యత కలిగి నివసించుడి. దావీదు కీర్తనలు 133వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందామండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండెను. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అక్కడ ఏముంటాయంట? ఆశీర్వాదమును శాశ్వత జీవము అనేది అక్కడ ఉంటుందండి. అక్కడ ఏముంటుంది? శాశ్వత జీవము అనేది ఉంటుంది. కాబట్టి సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మనోహరము, ఎంత మేలు అంటున్నాడు దావీదు మహారాజు. ఇక్కడ ఐక్యత కలిగి ఉండటం దేవుడు ప్రజల్లో ఐక్యమత్యం నుంచి మనోహరమైనది. ఎందుకంటే ప్రజలు దేవుని యొక్క పిల్లలు, సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంతో మంచిది అని దేవుడు చెప్తున్నాడు. దేవుని ప్రేమకు ఫలితంగా వినపడుతుంది. దేవుని సంకల్పం అయి ఉన్నది. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం అనేది దేవుని యొక్క సంకల్పము. ఆయన చర్యల వల్ల కలిగే ఫలితము, ఎందుకంటే ఐక్యత వల్ల కలిగే ఫలితము చాలా మధురంగా ఉంటుందండి. మధురము, ఐక్యత వలన కలిగే ప్రతిఫలము మధురము. సంఘాలు ఐక్యతగా ఉండటం వలన మధురంగా ఉంటుంది ఆ సంఘము. సహవాసము, శాంతి, బల ప్రభావములు, క్రొత్త ఒడంబడిక, క్రొత్త సంఘాలు ఐక్యమత్య కలిగి ఉండటం వలన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఐక్యమత్యంగా ఉండటం వలన ఏముంటుంది? సంఘంలో మధురమైన సహవాసము, శాంతి, బల ప్రయోగాలు లేకుండా, బల ప్రభావాలు లేకుండా ప్రజలు శాంతి సంతోషంగా ఉంటారు. అలా ఉండటం దేవునికి ఎంతో ఇష్టమైనదిగా చెప్పుచున్నాడు దావీదు మహారాజు. ఇంకా ఈ సంఘాల నాయకులు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సంఘాల్లో పాపం వలన, లేక తప్పుడు చర్యల వలన, గర్విష్ఠులైన మనుషుల వలన చీలికలు రావడం జరుగుతుంది. కాబట్టి సంఘంలో ఉన్న నాయకులు, పాస్టర్లు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో చీలికలు రాకుండా ఉండేలాగా చూసుకోవాలి. జాగ్రత్తగా ఉండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయవలను. కాబట్టి ఇక్కడ దేవుడు సంఘం ఐక్యతగా ఉండటం ఎంతో మనోహరము, ఎంత ఐక్యత, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము అని అంటున్నాడు. అది తల మీద పోయబడిన అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండెను. ఇక్కడ అహరోన్ని యాజకుడిగా అభిషేకించినప్పుడు ఒక తైలాన్ని పూస్తారు. ఆ తైలం ఎంతో పవిత్రమైనది. ఈ తైలం దేనికి సూచనగా ఉందంటే సమైక్యతకు సూచనగా ఉంటుంది. ఈ సమైక్యతను అహరోను యాజకుడిగా అభిషేకించి ప్రత్యేకించేందుకు ఉపయోగించే తైలంతో పోల్చాడు దేవుడు. దావీదు మహారాజు ఈ యొక్క సహోదరుల ఐక్యతను దేనితో పోల్చాడు? అహరోను మీద అభిషేకానికి ఉపయోగించిన తైలముతో పోల్చాడు. ఇది పవిత్రమైన, పరిమళ భరితమైన, ప్రత్యేకమైన నూనె. ఈ నూనె ఇది దేవునికి పూర్తిగా అంకితమైన స్థితిని సూచిస్తుంది. ఈ నూనె దేన్ని సూచిస్తుంది? దేవునికి పూర్తిగా అంకితమైన స్థితిని చూపిస్తుంది. సో సంఘంలో ప్రజలందరూ దేవునికి పూర్తిగా అంకితమైపోవాలి. అంకితమైపోయి ఒకరు ఐక్యత కలిగి, సహోదరుల ఐక్యత కలిగి జీవించాలి అని సూచిస్తుంది. ఆయన సేవకులను అంకితం కావడం గురించి అంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు దావీదు మహారాజు. సేవకులు, సంఘంలో విశ్వాసులందరూ దేవునికి అంకితం కావాలని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. ఐక్యమత్యతను పవిత్ర సంఘములోని పవిత్రమైన జీవితాలకు సూచనగా ఉన్న ఈ ఐక్యమత్యము ఇప్పుడు విశ్వాసులను అభిషేకించే దేవుని పవిత్రాత్మను గురించి తెలియజేసే ఐక్యమత్యం ఎంతో శ్రేష్టమైనది. పరిశుద్ధాత్మని మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని అభిషేకించి, విశ్వాసాలను అభిషేకించే దేవుని శ్రేష్టమైనదిగా మనకి తెలియజేస్తున్నాడు. ఐక్యత అనేది ఎంతో శ్రేష్టమైనదిగా దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎంత శ్రేష్టమైనదంటే అహరోను గడ్డం మీదుగా కారిన అంగీల వంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండెను. అహరోను యాజకుడిగా అభిషేకించినప్పుడు మోషే ఆయన మీద ఒక పరిమళ తైలాన్ని
పోస్తాడు. ఆ పరిమళ తైలం పైనుండి కిందకు దిగజారిందంట. అంగీ వరకు దిగజారిన పరిమళ తైలముతో సహోదరుల ఐక్యతను దావీదు మహారాజు పోల్చి ఉన్నాడు. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంతో మంచిది, కానీ సాతాను సంఘంలో కొన్ని విభేదాలను తీసుకురావాలని చూస్తూ ఉంటుంది. ఆ సాతాను విభేదాలను పెట్టాలని చూస్తున్నప్పుడు నాయకుడైన యాజకుడు జాగ్రత్తగా సంఘాన్ని కాపాడుకోవాలి అని చెప్పుచున్నాడు. ఇక్కడ పెట్టినాడయా సాతాను కలహంబులను, చెదరగొట్టినాడయా విశ్వాసులను. పెట్టినాడయా సాతాను కలహంబులను, చెదరగొట్టినాడయా విశ్వాసులను. గద్దింపవా తండ్రి అపవాదిని, గద్దింపవా తండ్రి అపవాదిని. ఆత్మఫలములు మాలో ఫలింపవా ప్రభువా, ఆత్మఫలములు మాలో ఫలించవా ప్రభువా. ఐక్యతను ఇవ్వవా ప్రభు, సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు. ఐక్యతను ఇవ్వవా ప్రభు, సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు. ఐక్యతను ఇవ్వవా ప్రభు, ఐక్యతను ఇవ్వవా ప్రభు అని ఇక్కడ దావీదు మహారాజు ఐక్యతకు, సహోదరుల ఐక్యత కలిగి ఉంటా ఎంత మనోహరమో ఎంత మేలు అని చెప్పుచున్నాడు. సహోదరులందరూ ఐక్యత కలిగి ప్రార్థించినట్లయితే ఎంతో మేలు జరుగుతుంది. తర్వాత మరియు అతడు అభిషేక తైలంతో కొంచెం అహరోను తల మీద పోసి అతన్ని అభిషేకించాడు. మోషే గారు అహరోను తల మీద అభిషేక తైలం పోసి అభిషేకించాడు. ఆ అభిషేక తైలంతో సహోదరుల యొక్క ఐక్యతను పోల్చి అన్నాడు. ఇది ఎంతో గొప్ప విషయం. ఇంకా ఈ యొక్క ఐక్యత గురించి బైబిల్ గ్రంథంలో పౌలు గారు చెప్తున్నారు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధలు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టియుండుడి. మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఎంతో కష్టపడి వారితో నుండి వెలికిపోవుడి, వారితో నుండి వెలికిపోవుడి. విభేదించే వాళ్ళు ఉంటారు సంఘంలో, వాళ్ళతో ఆటంకం కల్పించే వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు. అట్టి వారు మన ప్రభు అయిన యేసుకు కాకుండా తమ కడుపులకే దాసులు, వారి నిష్కపటులను మనుషులను మోసపుచ్చుదురు. ఇంపైన మాటలతోనూ ఇచ్చకపు మాటలతోనూ మరి ప్రభు అయిన యేసు దాసుల్ని మోసం చేస్తారంట. నిష్కపటంగా ఉండి ప్రార్థన చేసుకునే వ్యక్తులని, విశ్వాసుల్ని మోసం చేస్తారంట. ప్రభు అయిన యేసు మాటల్ని ఆలకించాలని ఇక్కడ పౌలు గారు జాగ్రత్తగా చెప్పుతున్నాడు. మీరు భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టియుండుడి. నేనెంతో కష్టపడి ఈ సంఘాన్ని కట్టాను అని రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఈ మాటని రాయటం జరిగింది. ఇక్కడ పౌలు గారు కూడా మనకి విషయాన్ని చెప్పుతున్నాడు, జాగ్రత్తగా ఉండమని చెప్పుతున్నాడు. అలాగే దావీదు మహారాజు ఆ సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మనోహరం, ఎంత మేలు అని చెప్పినట్లు పౌలు గారు కూడా మీరు అందరూ ఐక్యత కలిగి ఉండండి అని చెప్పుచున్నాడు. కాబట్టి మన సంఘంలో మనం అందరం కలిసి ఐక్యతగా ఉండి మన సంఘాన్ని మనం కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. గొప్ప దేవ, మీరు వినిపించిన వాక్యముకై వందనములు ప్రభా. మా సంఘంలో ఐక్యతను నాయన కల్పించండి ప్రభా. అయా, ఎటువంటి సాతాను అంధకార చీకటి శక్తులు నాయన ఎలాంటి విభేదాలను సృష్టించకుండా మా సంఘమును కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అంతం వరకు నాయన సార్వత్రిక సంఘంలో మేము ఉండడానికి సహాయం చేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.